నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. అప్పుల నుంచి ఫ్రీడమ్ ఎలా పొందాలండి అసలు? డెప్ట్ ముందు అసలు అప్పు ఎంత ఉంది, అప్పు యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. అప్పు యొక్క క్వాలిటీ అండి, మనకి మామూలుగా మేము ఆస్ట్రాలజికల్ చార్ట్ వేసినప్పుడు కూడా 6th బాక్స్ చూస్తాం, లగ్నం నుంచి 6వ బాక్స్ చూస్తాం. రుణ రోగ స్థానం ఉంటుంది. శత్రు రుణ రోగం ఈ 3 ఒక బాక్స్లో ఉంటుంది. మనకి శత్రువులు కానీ, అప్పు కానీ, రోగం కానీ ఈ 3 ఉంటాయి. కొంతమందికి అయితే కావాలని అప్పు ఉంచండి, దాన్ని తీర్చకండి అని చెప్తాం. ఎందుకంటే అప్పు తీరితే రోగం వస్తుందని. నిజంగా కూడా అప్పు లేకుండా అలా ఎదుగుతున్నాం అనుకోండి, శత్రువులు పెరుగుతారు. సో ఈ 3 లింక్డ్ అంటారు. సో శత్రు రుణ రోగం ఓకే. ఈ 3టికి సంబంధించి కొంతమంది అప్పుల్లో కూరుకుంటారు. అప్పుల్లో కూరుకున్నప్పుడు ఫైనాన్షియల్ డెసిషన్స్ మిస్టేక్ కావచ్చు, లేకపోతే నేను చూశానండి కొంతమంది యంగ్స్టర్స్గా ఉన్నప్పుడే ఫాదర్ చేసిన తప్పులకో, మదర్ వాళ్ళ రిలేషన్షిప్ చేసిన తప్పులకో వీళ్ళు చిన్న ఏజ్లోనే బరువు మీదేసుకుని అప్పుల్లోకి వెళ్ళిపోతారు. ఓకే. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని రాంగ్ అంచనా వేసి ఒక చోట కొని అక్కడ లిటిగేషన్ అయిపోయి కూరుకుపోతారు. ఇలాగ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అప్పులు ఉన్నాయి. ఓన్లీ వ్యసనాల బారిన పడి ఉన్న డబ్బునంతా వృధా ఖర్చు చేసుకుని అప్పులు అయిపోయిన వాళ్ళు ఉంటారు. ది అదర్ ఆస్పెక్ట్ ఇస్ సడన్గా ఇంట్లో కెలామిటీ, హెల్త్ రీజన్స్, చాలా డబ్బు అప్పు చేయాల్సి వచ్చేస్తుంది, హెల్త్ రీజన్స్ వల్ల పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇలాగ ప్లానింగ్ లేకుండా అప్పు నుంచి బయటపడని వాడు ఎప్పుడు ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేదు. బండలెక్క ఇది. అప్పు ఉంది అంటే ఎక్కడో నేను ప్లాన్ సరిగ్గా ఇవ్వట్లే, బండలెక్క. ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకొని తంబ్ రూల్. అప్పు ఇంకా ఉంది, అప్పు నన్ను భయపెడుతుందంటే నేను ఎక్కడో ప్లాన్ సరిగ్గా గీయట్లే. మనకు ఒక ఇమేజ్ని ఇట్లా అన్నీ మ్యాచ్ చేస్తే కలిసినట్టు క్లియర్గా మీకు ఆ ఇమేజ్ ఇంకా కరెక్ట్ రాలే, అందుకే అప్పు ఇంకా బ్రతికి ఉంది. అప్పు నుంచి బయటపడాలి అంటే ప్లాన్, ఒక పేపర్ పెన్ను తీసుకుని 10 సార్లు 1,00,000 సార్లు కూర్చుని ప్లాన్ చేయండి. ఎలా బయట మీకు వెలుగుతుందండి ఐడియా. ఇది కంపల్సరీ. ఓకే. ఎంతసేపు కూర్చున్నా అదే ఆలోచిస్తారు, వెళ్ళానా స్టక్ అయిపోయాను, దీన్ని ఎలా దాటచ్చు, ఎలా తీర్చచ్చు, ఎలా ప్లాన్ చేయొచ్చు అని చెప్పి మనము డిఫరెంట్ పాత్వేస్లో ఆలోచించగలగాలి. ఓకే. సో అప్పు నుంచి బయటపడాలంటే ముందు ఆ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. అప్పు యొక్క స్ట్రక్చర్ తీర్చడం కూడా అనట్లే నేను, అసలు అప్పు ఎక్కడెక్కడి నుంచి ఎలా వచ్చింది నాకు, నేను దీని నుంచి ఎలా బయటపడాలి, ఇది ఫస్ట్. సెకండ్ అండి, అప్పు తీర్చే దాంట్లో బిగ్ ఇంట్రెస్ట్ ఉన్న అప్పుని ఫస్ట్ తీర్చాలి. పెద్ద ఇంట్రెస్ట్ ఏదైతే ఉంది దానికి సంబంధించిన స్మాలెస్ట్ యూనిట్ నేను ఎలా తీర్చగలను అక్కడ మొదలు పెట్టండి. సైకలాజికల్గా కూడా కొంచెం తీర్చగానే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ నేను తీర్చగలుగుతున్నాను అనేది. సైకలాజికల్గా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. థర్డ్ అండి, అప్పు తీర్చడానికి మార్గాలు అనేకం. నీ తెలివి కొద్దిగా వాడి, నేను చూశాను ఒక అతనికి 30 lakhs అప్పు ఉంది. ఓకే. ఒక చిన్న డీల్ చేసి ఒక ఇంటికి సంబంధించిన లావాదేవీ చేసి అందులో కొంచెం అమౌంట్ తీసుకొచ్చాడు. ఆ అమౌంట్తో ఈ స్టార్టెడ్ ఎ స్మాల్ స్కేల్ బిజినెస్. దాని నుంచి డబ్బులు జనరేట్ అయ్యాయి. ఆ బిజినెస్ని పిచ్ చేసి ఇన్వెస్టర్స్ వచ్చారు. ఇన్వెస్టర్స్ ద్వారా ఆ అప్పు తీర్చుకున్నాడు. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని పెంచుకున్నాడు. బయటకు వచ్చాడు, ఖచ్చితంగా వచ్చాడు. కాకపోతే ఆ ప్లాన్, ఆ ఈక్వేషన్ని డిసిప్లిన్తో మనం చెయ్యగలగాలి. ఆ ఇన్వెస్టర్స్ డబ్బులు తీసుకుని ఇక్కడ కట్టేసి మనం రిలాక్స్ అయిపోయినా తప్పే. సో అలాగా దాన్ని నీట్గా ఒక ప్రాసెస్లో ప్లాన్ చేస్తే వస్తుంది డబ్బు. నిజంగా చెప్తున్నాను, కూర్చుని 1.5-2 years రావాలి, ఏం చెయ్యాలి అని రుబ్బితే వస్తాయండి, మార్గాలు దొరుకుతాయి. కానీ చిన్న గేమ్ ఆడేవాళ్ళు ఎప్పుడు అందులోనే ఆ 20-30 వేలు అక్కడే తిరిగే వాళ్ళకి పెద్ద డబ్బు చూసే అవకాశమే ఉండదు. అండ్ కొంచెం అప్పు మీద పడగానే అమ్మో బర్డెనో అంటుంటారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, అప్పు అనేది బర్డెన్ అని మైండ్ సెట్ తీసుకున్న వాళ్ళు దాని నుంచి దాటి రావడం కష్టమైపోతుంది. ఎప్పుడు కూడా సమస్యని చిన్నగా డిమినిష్ ద ప్రాబ్లమ్ అండ్ సీ, చిన్న చేసి చూడాలి. ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను, నేను ఫేస్ చేయకపోతే ఎవరు చేస్తాడు అనే ధైర్యంతో గనక రాకపోతే అప్పు పెద్దదయ్యి అది మనని తినడం మొదలు పెడితే అసలు అన్బిలీవబుల్గా మనని తినేస్తుంది. అందుకని ఆల్వేస్ ట్రై టు, నీ ప్రాబ్లం కంటే నువ్వు ఎదిగి ప్రాబ్లమ్ని చూడడం స్టార్ట్ చేయి. తీర్చవచ్చు అప్పు. అండ్ అప్పుల నుంచి బయటపడాలి అంటే ఇంప్రూవ్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవడానికి నెలకు ఎంత రావాలంటే నేను ఎంత చెయ్యాలి, ఒకవేళ ఈరోజు రాకపోతే రేపు ఎంతకు పెరుగుతుంది, ఈ క్యాలిక్యులేషన్ మనకు ఉంటే
ఖచ్చితంగా దాటి బయటకు వస్తాము, అందులో ప్రాబ్లం ఉండదు. ఇలా పరిగెడుతున్నప్పుడు అన్నెసరీ బాధ్యతలను ఎత్తి మీద వేసుకోకూడదు. అప్పు ఉంటుంది, మళ్ళీ మా అంకుల్ వాళ్ళ తమ్ముడికి చదివించాలి, నేను నాకు ఎప్పుడో మాట ఇచ్చాను, వాళ్ళందరికీ నేను డబ్బులు ఇవ్వాలి, ఇంటికి పిలిచి అందరికీ షాల్వలు కప్పాలి, ఫంక్షన్లకు అందరికీ పెద్దగా ఫంక్షన్ చేయాలి, అప్పు మీద అప్పు. ఒక ఇయర్ ఏం కాదురా, మరి ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఒక ఇయర్ ఫంక్షన్ చేసుకోకపోతే నష్టమే లేదు, నెక్స్ట్ ఇయర్ చేస్తా అని కాన్ఫిడెంట్గా ఉండు. అది మళ్ళీ చెప్పుకుని ఈ ఇయర్ బాగాలేదు అందుకని చేయలేకపోయినా అందరికి చెప్పనవసరం లేదు, అక్కర్లేదు. యూ విల్ గ్రో. ఇవే వస్తాయి ఎవ్రీ ఇయర్. ఇంకా ఆ టైంకి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని చెప్పి మళ్ళీ వడ్డీకి వడ్డీ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా పాడు చేసుకుంటారు. ఓకే, తెలియకుండా ఖర్చు పెరుగుతూ ఉంటుంది ఫ్యామిలీ. దీనికి ఏమైపోతుందంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ కష్టపడి చేయాలనుకుంటుంటాడు, వైఫ్ సపోర్ట్ చేయకపోయినా, వైఫ్ నేను దాస్తున్నా అన్నప్పుడు హస్బెండ్ సపోర్ట్ చేయకపోయినా, యూ విల్ స్లోలీ ఎండప్ ఇన్ కాకుండా నీ అప్పు పెరగడము, నీ కష్టం పెరగడమే అవుతుంది. సో ఇంటి వాతావరణాన్ని కూడా ఈ ఇయర్ మనం ఇట్లా చేద్దాం, దిస్ ఇయర్ వీ విల్ సేవ్ మనీ, ఈ ఇయర్ ఈ ట్రిప్స్ క్యాన్సిల్ చేద్దాం, ఈ ఇయర్ మనం ఈ ఫంక్షన్లు చేయడం తగ్గిద్దాం, దీని ద్వారా మనం డబ్బు దాచుదాం, దీన్ని ఇలా ఇన్వెస్ట్ చేస్తాను అని ప్లానింగ్ లేకపోతే, సో ఫస్ట్ అప్పు యొక్క స్ట్రక్చర్ తెలియాలి, నెక్స్ట్ అప్పుని తీర్చడానికి మార్గాలు తెలియాలి, ఆ మార్గంలో నువ్వు చెయ్యగలిగిన మార్గం ఏంటో చూడాలి, 1-2 years కష్టమైనా సరే చెయ్యాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్లోకి వచ్చే డబ్బు కష్టం ఈజీగా దాటచ్చు. ఎవరన్నా దాటాలి అనుకుంటే నేను ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను, అది ట్రై చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పు బేసిక్గా 3 లెవెల్స్లో వస్తుందండి. ఫిజికల్గా మనం చేసే తప్పుల వల్ల, ఎమోషనల్గా మనం చేసే తప్పుల వల్ల, స్పిరిచువల్ తప్పుల వల్ల. స్పిరిచువల్ తప్పు అంటే ఎక్కడో తెలియకుండానే పూర్వజన్మ కర్మల ప్రకారం మనకి కష్టము రావాలి డబ్బు రూపంలో అని వస్తుంది. ధనధాన్యాల దగ్గర సమస్య వస్తుంది. అలా వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఉపాసన చేయండి. ఎంత కుదిరితే అంత అంతఃకరణ శుద్ధితో అంటాం, ఇంటర్నలీ క్లెన్స్ యువర్ సెల్ఫ్. అండ్ ఎవరినో అన్యాయం చేసి మోసం చేయాల్సిన డబ్బు కాకుండా లోపల నుంచి చేయాలనుకుంటే లక్ష్మీదేవి ఉపాసన, కుబేర ఉపాసన, సామ్రాజ్య దర్శిని ఇట్లాంటివి చేసుకుంటే మైండ్లోంచి నీకు నిజంగా డబ్బు బ్లాక్ అనేది తొలగిపోతుంది. ఇంకా చేసుకోవాలి అనుకుంటే స్పేషియల్ ఓరియంటేషన్, లైక్ మీ ఇంటి యొక్క వాతావరణము, మీ ఇంట్లోపల ఉండే మనుషుల యొక్క స్థితిగతులు, ఇది తెలుసుకోగలిగి కొంచెం ఎనర్జైజ్ చేసుకున్న హోమ్స్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మీరు ఇల్లు, మీ పరిస్థితులు, మీ సిచ్యువేషన్స్ అన్నీ మారడం స్టార్ట్ అవుతాయి. సో అప్పు నుంచి దాటి బయటకు రావాలంటే ఒక 60 days ఇలాగా ధనం కోసం చేయాల్సిన మెథడాలజీలో, ధన సమృద్ధిగా రావడానికి మెథడాలజీలో లక్ష్మీదేవి శుక్రవారం రోజున లక్ష్మీదేవి కోసం ఆర్ అమ్మవారి ఏదైనా ఉపవాసం కోసం ఒక ఉపవాసం చేయండి. మార్నింగ్ 6 నుంచి నైట్ 6 వరకు, ఈవినింగ్ 6 వరకు ఏమి తీసుకోవద్దు. దాని తర్వాత కావాలంటే జ్యూస్ అట్లా తాగొచ్చు లేదా తినచ్చు. మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 వరకు కేవలం ఫోకస్ ఆన్ లక్ష్మీదేవి, డబ్బు సమృద్ధిగా రావాలి అనే దాంట్లో చేయండి. ఇంట్లో ఎవ్వరు ఏడవకూడదు. ఇంట్లో ఏడుపు ఉన్న రోజులు, ఏడుస్తున్న రోజులు డబ్బు రాదు. సో ఇది ఒక 60 days యాజ్ ఎ సింపుల్ సాధన ప్రాక్టీస్ చేయండి. లక్ష్మీదేవి కరుణిస్తుంది. అంటే ఉపవాసం చేస్తేనే డబ్బులు వస్తాయా అని వంకర లాజికల్ వెతకద్దు. చేసి మన ఫోకస్ అంతా లక్ష్మీదేవి మీద పెట్టి నేను ఇన్కమ్ని ఎలా డెవలప్ చేయొచ్చు. అందుకే నేను ఇది లాస్ట్ చెప్తున్నాను, ఫస్ట్ చెప్పట్లేదు మీరు అదొక్కటి చేసేయండి అని కాదు. ఫస్ట్ నీ అప్పు స్ట్రక్చర్ తెలియాలి, ఆ అప్పు స్ట్రక్చర్కి సంబంధించిన వేఅవుట్స్ ఎలా వస్తే దారి బయటకు వస్తుంది తెలియాలి, అప్పుడు ఉపాసన చేస్తే కలిసి వస్తుంది. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి. సో చాలామంది ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అడుగుతున్నారు కౌల సూర్య సాధనకు సంబంధించినటువంటిది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది, ఆ సమస్యని క్లియర్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది? మనకి ఇప్పుడు 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 31st నుంచి మనకి సంకష్టహార చతుర్థి ఉన్న ఆ స్పెషల్ డే రోజున స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వినాయక చవితి, వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా కౌల సూర్య సాధనలో హెల్ప్ చేస్తాయి మనకి. ఫర్ మోర్ ప్రాసెసింగ్, మోర్ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, ఫోకస్ పెట్టడానికి, ఈ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ లేకపోతే స్ట్రెస్, వర్రీ, యాంగ్జైటీ వీటన్నిటికీ కూడా ఒక మెడిటేటివ్ రూపంలో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో వెరీ స్పెషల్ డే ఆ రోజు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. కౌల సూర్య సాధన బ్యాచ్ 8 బ్యూటిఫుల్గా ఉండబోతుంది. డెఫినెట్లీ అండి, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకు అని అంటే మీరు చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్లోనూ ఒక గేమ్ చేంజింగ్ ఐడియాలజీ డెఫినెట్గా ఉంటుంది. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే ముందుకు వెళ్తారో, అంటే
అదొక తారక మంత్రంలో అనుకోండి అలా. డాక్టర్ హరీష్ గారి మంత్రం అద్భుతంగా ఉంటుంది కౌల సూర్య సాధన కూడా. సో ఆగస్ట్ 31 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.